సమర్పణ లేదా అబ్రహాము యొక్క సమర్పణ. రెండవదిగా వాగ్దానం అని ధైర్యము అని మనం రెండు మాటలు అక్కడ నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకునే రెండు మాటలు ఉన్నాయి. ఒకటి అబ్రహాము యొక్క సమర్పణ, రెండు ఇస్సాకు యొక్క విధేయత. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటకి లోబడి తన బిడ్డని దేవునికి బలిగా సమర్పించాడు. రెండవదిగా ఆ సమర్పణ జరగాలంటే ఏం జరగాలంటే ఇస్సాకు విధేయత చూపించకపోతే అది ఎంత మాత్రం కూడా జరగదు. కారణం ఏంటంటే అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలన్నా మనం నేర్చుకుంటే కనుక 114 సంవత్సరాలు ఉండొచ్చు. 100 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు కదా. ఇస్సాకుకి బలి అనేది ఏంటి, బలి వస్తువు ఏంటి, బలి ఎలా చేయాలి అనే సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు. అంటే కొంచెం పెద్దవాడైన ఇస్సాకు మనకు అక్కడ కనబడుతున్నాడు. పండితుల అభిప్రాయం ఏమిటంటే 14 సంవత్సరాలు ఉండొచ్చు అని. ఇప్పుడు 114 సంవత్సరాల వయసు గల ఒక తండ్రిని ఈ 14 సంవత్సరాల వయసు గల కుర్రవాడు లేదా పిల్లవాడు అందకుండా పారిపోవడం అనేది జరగదా? బలి తన తండ్రి అబ్రహాము ఇస్సాకుని ఇప్పుడు తండ్రిని అడిగాడు, అన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి పశువు ఏది నాన్న అని అడిగాడు. అలా అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు అని తండ్రి సమాధానం చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది, చూడాలి, అంతవరకు బాగానే ఉంది. తర్వాత బలిపీఠం మీద ఇస్సాకు కడుతున్నప్పుడు తెలీదా? తెలుసుందా తెలీదా? కానీ జీవితం ఇంకా అప్పుడే మొదలవుతుంది. అబ్రహాం అంటే చివరి దశలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మనమైతే ఏమంటాం ఏమండి? ఆ వయసులో తండ్రి నన్ను చంపేయడం ఏంటి, అప్పుడే నా బదులు నువ్వు చనిపో అని చెప్పి మనం అంటాం. తండ్రికి ఇష్టమైన కాలేజీలోనే పిల్లలు చదవట్లేదు, తండ్రికి ఇష్టమైన పనులే చేయట్లేదు, తండ్రికి ఇష్టమైనట్టుగా పిల్లలు ఈ దినాల్లో ఉండట్లేదు. కానీ అబ్రహాం యొక్క ఇష్టము లేదా అబ్రహాం యొక్క మాటకి ఇస్సాకు అక్కడ విధేయత అయ్యాడంటాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండు మాటలు ఈ రోజు మనం నేర్చుకునే మాటలు, రెండు మాటలు ఉన్నాయి. ఒకటి అబ్రహాం యొక్క సమర్పణ. దేవుని స్తోత్రం చెప్పండి. బలిపీఠం అంటేనే సమర్పణ. సమర్పణ అనేది అందరికీ కనబడుతుంది. మనం ప్రత్యక్ష గుడారంలో నేర్చుకున్నాం. బలిపీఠం అనేది ఆవరణంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి అది? అందరు కళ్ళ పైకి వెళ్తండి, ఆవరణంలో ఉంటుంది, అందరికీ కూడా కనబడుతుంది. నీ సమర్పణ ప్రజలందరూ కూడా చూస్తారు, కానీ నీ పరిశుద్ధత అందరూ కూడా చూడలేరు. అర్థమైందండి? ఆవరణంలో ఉంటుంది కాబట్టి అందరికీ కనపడే ఒక కార్యం. అయితే నేను చాలా సార్లు మీకు చెప్పాను ఈ వాక్యాన్ని, కానీ లైవ్ కూడా వెళ్తుంది కాబట్టి ఈరోజు మనము సమర్పణ, అర్పణ అనేది మనం ఎందుకు అర్పించాలి? అర్పణ అనేది మనం ఎందుకు అర్పించాలి? ప్రశ్న, జవాబు, దేవుడు మనల్ని సృజించాడు కాబట్టి. ఒకటి. రెండు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి. దేవుడు మనల్ని వ్యాధి బాధల నుంచి కాపాడుతున్నాడు కాబట్టి. దేవుడు తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి. దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి. దేవుడిని మనం ఏం చేయాలంటే, మనకి దేవుడికి మనం ఏం చేస్తామంటే అర్పణ అనేది అర్పిస్తాం కృతజ్ఞతగా. చూడండి, మొదటిగా ఆదాము అవ్వకు పుట్టిన బిడ్డలు కయ్యోను హేబేలు మొదటిగా అర్పణ అర్పించాలని మనకి బైబిల్లో మనకి కనబడుతుంది. అంటే దేవుడు సృష్టించిన సృష్టి, దేవుడు వాళ్ళని సృష్టించాడు కాబట్టి మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే తన తల్లిదండ్రుల బిడ్డలను అర్పణ అర్పించమన్నారు. తర్వాత అబ్రహాం దగ్గరికి వస్తే అర్పణ దేనికి అర్పించాడంటే ఆశీర్వదించబడిన, ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తున్నాడు కాబట్టి, ఆశీర్వాదం అనేది తన బిడ్డలకి ఇస్తున్నాడు కాబట్టి అర్పణ అనేది అర్పించినట్లు మనం చూస్తున్నాం. కూర్చోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? అబ్రహాము ఎందుకు అర్పణ అర్పించాడు, బలిపీఠం కట్టాడంటే దేవుడు చెప్పాడు,
నా పిలుపుకు నువ్వు లోబడి నా మాట ప్రకారం నువ్వు నడిస్తే నిన్ను నీ సంతానముని బహుగా నేను దీవిస్తాను అని చెప్పి దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన తర్వాత అది నెరవేర్చబడాలని అబ్రహాం అక్కడ యెహోవాకి బలిపీఠము కట్టెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే మనం సృజించినందుకు మనము అక్కడ బలిపీఠము కట్టారు. కయ్యను హేబేలు అర్పణ అర్పించారు దేవునికి. అయితే ప్రతి వారు కూడా ప్రభుకి అర్పణ అనేది అర్పించాలి. దానికి కారణాలు చెప్పా. ఒకటి, దేవుడు మనం సృజించినందుకు. రెండు, దేవుడు తన బిడ్డగా మనల్ని చేసుకున్నందుకు. అలాగే దేవుడి వ్యాధి బాధల్లో మనల్ని కాపాడుతున్నందుకు, దేవుడు మనల్ని పోషించినందుకు, ప్రభు మనము సజీవ లెక్కలో ప్రభు మనల్ని ఉంచినందుకు ప్రభుకు మనం ఏం చేయాలంటే అర్పణలు అర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే 7 రకాలైన అర్పణలు దేవునికి మనం అర్పించాలి. ఎన్ని అర్పణలు? 7 రకాలైన అర్పణలు ప్రభుకి మనము అర్పించాలి. ఎన్ని అర్పణలు అండి? 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణత, పరిపూర్ణత రెండు ఒకటి. 7 రకాలైన అర్పణలు మనం ఏం చేయాలి? అర్పించాలి దేవునికి. మొదటి అర్పణ రోమపత్రిక 12:1. రోమపత్రిక 12:1. మైక్ ఎవరు చదవాలి? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములు ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు పొందుచున్నాను. చూడండి, ఏమని బ్రతిమాలు పొందుచున్నాడు. నావేం చూడండి, పౌలు ఇక్కడ బ్రతిమాలు పొందుచున్నాడు రోమా సంఘంతో. ఏమని బ్రతిమాలుతున్నాడు? దేవుని వాత్సల్యమును బట్టి మేము నేను బ్రతిమాలు కొంచున్నాను అన్నాడు. దేవుని ప్రేమను బట్టి మేము నేను బ్రతిమాలు కొంచున్నాను అంటున్నాడు. ఏమని బ్రతిమాల్చున్నాడు? దేనికోసం బ్రతిమాల్చున్నాడంటే పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ యాగము సమర్పించాలి. యాగములో సమర్పించేది ఆ బ్రతికి ఉన్న దాన్ని చంపి యాగం అర్పిస్తారు. అర్థమైందా? బ్రతికి ఉన్న దానిని చంపి యాగం అర్పిస్తారు. కానీ కొత్త నిబంధనలో పౌలు ఏం చెప్తున్నాడంటే సజీవ యాగముగా, సజీవ యాగము, మామూలు యాగము, 2 రకాలైన యాగములు ఉన్నాయి. యాగములో బలి పశువును ముందుగా చంపబడి తర్వాత దానిని బలిస్తారు. కానీ సజీవ యాగం అనగా బ్రతికి ఉండగానే నీవే ఒక యాగముగా ప్రభుకి సమర్పించుకుంటా. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తి పక్షముగా ఒక జంతువును, ఒక పక్షిను చంపి యాగం అర్పిస్తారు. కానీ కొత్త నిబంధనకి వచ్చేసరికి సంఘమైన మనం ఏదో ఒక జంతువుని బలి అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు ఆల్రెడీ ప్రభు మన కొరకు ఏమయ్యాడు? బలి అర్పణ చేయబడ్డాడు. అయితే మనం ఏం చేయాలంటే చూడండి, అందరూ చూడండి అమ్మా, సజీవ యాగముగా మనమే దేవునికి అర్పణగా అంగీకరించుకోబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మొదటి అర్పణ చూడండి, మనమే దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మనమే దేవునికి యాగముగా సమర్పించుకోవాలి. ఎందుకు పిల్లలు తిరుగుతున్నారు? మొదటి కొరింథీ పత్రిక అందరూ కూడా మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం చదవండి.
మీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఆలయమై మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఇప్పుడు మన దేహము చూడండి, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడిన వాక్య ప్రకారం మనం నేర్చుకుంటే వాళ్ళందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు. యేసయ్య తన విమోచన క్రయధనము చెల్లించి మనందరినీ కూడా ఆయన కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు. అందుకే మన దేహముతో మనం ఏం చేయాలి? దేవుని అంటే ఇప్పుడు ఈ దేహం అనేది ఎవరి సొత్తు? రక్షణ పొందిన వారు ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళందరూ కూడా దేవుని సొత్తు అయి ఉన్న ప్రజలు. గట్టిగా దేవుని సొత్తు చెప్పండి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నామా? దేవుని సొత్తు అయినప్పుడు దేవుని సొత్తు ఎక్కడైనా పాడైపోతుందా? దేవుని సొత్తుకి ఎక్కడైనా హాని కలుగుతుందా? దేవుని సొత్తుకి ఏదైనా జరుగుతుందా? ఏం జరగదు. ఎందుకంటే తెలుసా? ఎవరి సొత్తు అయ్యింది? ఎవరు కొనుక్కున్న ప్రాపర్టీ అది? ఎవరి సొంతం అది? దేవుని సొంతమై ఉన్నాం. హల్లెలూయా. మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వస్తువు మనం కొనుక్కున్నామండి, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం? అవునా కదా? ఇప్పుడు ఫోన్ కొనుక్కున్నామండి, 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నాం, దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం? ఒక మాట చెప్పరా, ఒకవేళ ఏంటన్నా పాడైనా మరలా దాన్ని రిపేర్ చేపిస్తాం మనం. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు కూడా మనల్ని తన సొంతైన ప్రజలము కాబట్టి దేవుడు మనల్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. కోడి తన రెక్కలతో తన పిల్లల్ని కాపాడినట్లుగా ఆయన మనందరినీ కాపాడును గాక. కాపాడతాడు. కొన్ని కోడి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? కోడి నుంచి దూరం వెళ్ళిపోతాయి. ఏమవుతాయి? దూరం వెళ్ళిపోతాయి. కొన్ని ఏమో కోడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, కొన్ని ఏమో దూరం అయిపోతాయి. ఎప్పుడైతే అవి దూరం అయిపోయో పైనుంచి కాకులు ఏం చేస్తాయో తెలుసా? ఎప్పుడు కోడి నుంచి పిల్ల దూరం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటది. ఏది? పైన కాకి, గ్రద్ద, ఇవన్నీ కూడా ఎప్పుడైతే కొంచెం దూరం అవగానే పైనుంచి అలా వచ్చి ఏం చేస్తుందంటే ఆ కోడి పిల్లలు ఎత్తుకుని వెళ్ళిపోతారు. అర్థమైందా? కోడి చుట్టూ పిల్లలు ఉన్నంత సేపు ఆ పిల్లలకి సురక్షితంగా ఉంటాయి. ఎప్పుడైతే దూరం అయిపోతాయో, దూరం అయిపోయినప్పుడు కూడా కోడి ఒక సిగ్నల్ ఇచ్చింది. పైన ఆ కాకి గారు కనబడి తిరుగుతున్నప్పుడు కోడి చూసుకుంటుందంట అన్ని పిల్లలు ఉన్నాయో లేవో. ఒకవేళ ఏదైనా పిల్ల లేదనుకో, కోడి తన అరుపు ద్వారా సిగ్నల్ ఇస్తుంది. ఆ అరుపుని అందుకొని, ఆ సిగ్నల్ అందుకొని ప్రమాదం అని చెప్పి ఆ పిల్ల ఎప్పుడైతే మరలా కోడి దగ్గరికి వస్తుందో అలా వచ్చే ఆ కాకి గాని గడ్డి గాని అలాగా వచ్చేసరికి కోడి ఏం చేస్తుంది తెలుసా? తన పెట్టి అలా రెక్కలు అలా చాపిద్దంట. ఆ పిల్ల అలాగా రెక్కలకు దూరిపోతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నీ సురక్షితం అంటే దేవుని యొక్క హస్తాలలోనే నీకు రక్షణ సురక్షితం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 91వ కీర్తన, కాపుదల కీర్తన. మహోన్నత చాటున నివసించేవాడు సర్వశక్తుడైనను విశ్రమించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు కూడా మనం ఎక్కడ భద్రంగా ఉండగలుగుతాం? దేవుని స్తోత్రం చెప్తాను. దేవుని హస్తాలలో ఉన్నప్పుడే మనకి సురక్షితం. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని అతిథులు ఉపయోగిస్తాయి, కొన్ని కోడి పిల్లలు. అవి ఏం చేస్తాయంటే దేవునికి ఏమవుతాయి? దూరంగా వెళ్ళిపోతాయి. ఏం వెళ్ళిపోతాయండి? కానీ ఒకటి మాత్రం చెప్పనా, దేవునికి దూరం అయితే నీకు
ఏముండదంటే చెప్పండి, కాపుదల ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ రోజు దేవుడు నీకు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కొరకు తన రెక్కలను చాపిన దేవుడు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏంట సిగ్నల్ అంటే ఆయన రెక్కల క్రిందకు నువ్వు రావాలి. ఆయన రెక్కల క్రిందకి రావాలి. ఎందుకు రావాలి? సురక్షితంగా ఉండడానికి. ఎందుకు రావాలి? సాతాను నుంచి నీకు ఒక కాపుదల ఉండడానికి. సాతాను నిన్ను ఎప్పుడు ఆడు గర్జించు సింహం వలె ఎప్పుడు మునిగునాన తిరుగుతా ఉంటాడంట సాతాను. మరి వాడి చేతికి నువ్వు దొరకవాలంటే ఎక్కడ నీకు సురక్షితమైన ప్రదేశం అంటే అది దేవుని హస్తంలో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరగా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని హస్తములలోనే నీకు సురక్షిత, ఒక రక్షణ, ఒక ఆశ్రయమైన దేవుని నువ్వు ఎప్పుడు కూడా ఆయన యొక్క హస్తాలలో ఉండడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మొదటిగా నీ దేహము దేవునికి సమర్పించుకోవాలి. ఏం చేయాలండి? ఎందుకంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ ఆలయం ఉంది ఓకే, కానీ నీ దేహము కూడా దేవునికి ఒక ఆయన అంటాడు, సొలొమోనుతో అన్నాడు, నువ్వు కట్టిన ఈ అష్టకృతమైన ఆలయము నాకు ఏ పాట సరిపోతే నేను నివసించడానికి అంటాడు. నిజంగా చెప్పాలంటే దేవుడికి ఈ ఆలయం అనేది సరిపోదు. కానీ ఆయన ఈ కట్టడాలతో కూడిన ఈ ఆలయంలో ఉండడు. కానీ ఆయన ఉండేది ఎక్కడో తెలుసా? సజీవులమైన మన యొక్క హృదయం అనే ఆలయంలో ప్రభువు నివసిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన శరీరమే దేవునికి ఎలా ఉండాలంట? ఆలయం. ఈ శరీరము దేవుడిచ్చాడు కాబట్టి ఈ శరీరంతో మనం దేవుని మహిమపరచాలి. అందుకే మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని సొత్తు అయ్యింది కూడా ఎక్కువగా మన కొరకే మనం ప్రయాసపడతాం. మన కొరకు మనం ప్రయాసపడడం తప్పలేదు, కానీ అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు కూడా ప్రయాసపడాలి. ఒక ఆమె చెప్పరా? మీరేదో మనసులో చెప్పండి, కుల పెట్టరా? ఆమె అనాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పినప్పుడు గట్టిగా పని చేయాలి. ఇప్పుడు చెప్పు ఆమె. తర్వాత అన్ని నీవే కడిగేసాయి. తర్వాత భోజనం తర్వాత అన్ని అందరూ కూర్చొని పక్కన గట్టిగా ఆమె చెప్పింది కాబట్టి గట్టిగా పనిచేసింది. చూద్దాం ఈ రోజు ఆవిడ సమర్పణ ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా, మొదటిగా మన దేహమును దేవునికి సమర్పించాలి. రెండోది నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండోది దేవునికి సమర్పించాలి. అమ్మా చెప్పండి అందరు కూడా. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినదని చెప్పి, మోసకరమైనది, ఘోరమైన హృదయం చాలా ప్రమాదకరం, మోసకరం. అందుకే సాతాను ఎక్కడ మోసం చేస్తాడు తెలుసా? మన హృదయాన్ని మోసం చేస్తాడు. మనకి రాయబడిన వాక్యంలో మనం చూస్తే కనుక ఒక మాట కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం. అంతకుముందు ఒకసారి చూడండి, 9వ అధ్యాయం అనుకుంటా. రెండో కొరింథీ అనుకుంటా. 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 9 కాదు, 11వ అధ్యాయం. కొరింథీ రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 3లో సర్పము తన వీపు చేత అవ్వను మోసపెట్టినట్లు మీ మనస్సులను చెప్పబడి క్రీస్తు ఎడలున్న సరళత నుంచి, పవిత్రత నుండి. చూడండి, మనస్సు అనగా వలయం కాదు. మనసు అంటే ఏంటి? ఆలోచన, మైండ్.
మనస్సు. హృదయము ఎక్కడ ఉంటది? చెప్పాలి. హృదయం అనేది ఎక్కడ, ఆలోచన అనేది ఎక్కడ. కాబట్టి ఇక్కడ ఏది వస్తే ఇక్కడ నుంచి ఆలోచన అనేది మనకి బయటికి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు హృదయము ఎవరికి అర్పించాలంట? మన హృదయంలో చాలా ఉంటాయి. మన హృదయంలో చాలా రకాలు ఉంటాయి. అంటే చాలా రకాల గదులు ఉంటాయి. హృదయం అంటే గుండె అంటారు మామూలుగా అయితే కదా. మామూలు సైన్స్ భాషలో హృదయం అంటే ఏంటి? గుండెకి ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. ఎన్ని గదులు అంట? 4 గదులు. కవాటాలు వేసారు ఎప్పుడైనా బొమ్మ? ఎగ్జామ్ లో 5 మార్కులు. అలాగే మన హృదయంలో చాలా రకాలుగా గదులు ఉన్నట్లుగా సైన్స్ లో చెప్పబడినట్లుగా, అంటే హృదయం అనేది ఎలా ఉంటుందంటే రకరకాలైన వాటితో నిండిపోయి ఉంటుందంట. ఇక్కడ రాయబడిన మాట చూడండి. నేను ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట మనం చూస్తే, నేను తలుపు దగ్గర కూర్చొని ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. తలుపు అనేది ఇక్కడ మనం చూస్తే కనుక హృదయం అనేది తలుపు. చెప్పండి. ఇక్కడ మన అపోస్తల కార్యం ఒక మాట ఉంది, లూదియా హృదయము తెరవబడెను. అంటే ప్రభు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా నీలోకి రాడు, లేదా ఆయన నీలోకి నీ యొక్క పర్మిషన్ లేకుండా, నీ యొక్క ఆహ్వానం లేకుండా దేవుడు నీ యుద్ధకి రాడు. అని అక్కడ ఎలా ఉన్నాడంట? తలుపు దగ్గర ఉన్నాడు. అంటే నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఉంటాడు. నీ హృదయంకి రావాలంటే నువ్వేం చేయాలంటే ఆయన స్వరము వినాలి మొదట. హల్లెలూయా. దేవుని స్వరము నువ్వు వినగలగాలి. దేవుని స్వరము విని నువ్వేం చేయాలంట? తలుపు తీయాలంట. అప్పుడు ఆయన వచ్చి నీతో కలిసి ఏం చేస్తాడంట? ఒక సహవాసం అనేది నీతో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ హృదయంలో చాలా ఉంటున్నాయి ఈ దినాల్లో. హృదయంలో ఏముంటాయి తెలుసా? అసూయ ఉంటుంది, అలాగే ద్వేషం ఉంటుంది, అలాగే కుళ్ళు ఉంటుంది, అంటే హృదయంలో పగ. అందుకని హృదయం అనేది ఎలా ఉండాలంటే శుద్ధీకరంగా ఉండాలంట. హల్లెలూయా. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. వారు దేవుని చూస్తారు. దేవుని చూడగలిగిన ఒక అర్హత ఏమిటంటే హృదయం ఎలా ఉండాలి? హృదయం ఎలా ఉండాలి? శుద్ధి. అంటే ఎందుకు శుద్ధి? హృదయము మలినముగా ఉంటాడు కాబట్టి శుద్ధి. శుద్ధి దేనికి చేయబడుతుందండి? మలినముగా ఉన్నప్పుడే కదా. ఇప్పుడు స్నానం మనం చేయాలి. ఎందుకు? మన శరీరం మీద మురికి. రోజు మనం 2 పూటలు ఏం చేస్తాం? కొంతమంది 2 రోజులకు 3 రోజులకు చేస్తారు. వారి గురించి నాకు తెలియదు. అయితే నేను మాత్రం 2 పూటలు చేస్తాను. ఎందుకంటే ఎండాకాలం మరీ చిరాగ్గా ఉంటది. అవునా? కొంతమంది అలాగే వచ్చి అలాగే పడుకుని పడతారు. వాళ్ళకి అదే ఆనందం. ఎందుకంటే మురికి అనేది ఉంటే ఎలా నిద్ర పట్టింది? ఒంటి మీద అంతా బాగా. ఎవరైనా ఇక్కడ స్నానం చేయాలంటే నా మీద కామాకండి. అర్థమైందా? మురికి అనేది మన శరీరం మీద పడినప్పుడు రోజు మనం ఏం చేసుకుంటాం? చక్కగా స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం. మన హృదయం మీద రోజు కూడా 10 రకాలైన మురికి అనేది పడతా ఉంటాయి. ఎందుకంటే మనము జీవిస్తున్నది ఈ లోకంలో. ఈ లోకమే పాపంతో నిండిన లోకం. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక రకమైన మురికి అనే పాపములు మన మీదకి వస్తాయి. కానీ ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు బయటికి వెళ్తాం, ఏదో జరుగుతూ ఉంటాయి, ఏదో జరుగుతూ ఉంటాయి, లేదా ఎక్కడోసారి ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటది, ఏదో ఒక మాట జరుగుతూ ఉంటది, లేదా కొంతమంది మంచి స్థితిలో వచ్చేసరికి మనసులో ఒక అసూయ వచ్చేస్తుంది. ఇట్లాగా అలా రకరకాలైన వస్తా ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే వాటిని మనలోంచి తీసేసుకొని ఒక శుద్ధమైన హృదయంగా మన హృదయం ఉంచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య నీలో నివసిస్తాడు. నీ హృదయంలో అసూయ గాని, ద్వేషము గాని, కలహము గాని,
కుళ్ళు కానీ ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి అనుకోండి, ప్రభు లోపలికి నీ దగ్గరికి రాగలరా? ఒక మాట చెప్పాలంటే అవన్నీ ఉంటే ప్రభు నువ్వు లోపలికి ఆహ్వానించడం అనేది కుదరదు. ఇంకో మాట చెప్పనా, ఇవన్నీ నీలో ఉంటే దేవుని స్వరం నువ్వు వెళ్ళలేవు సరిగ్గా. అందుకే అన్నాడు, నా స్వరము వినే తలుపు తీసుకుని. అంటే దేవుని స్వరము వినగలిగిన స్థితిలో నువ్వు ఉంటే గనక, అంటే అర్థం ఏంటంటే నీ హృదయము పరిశుద్ధముగా శుద్ధీకరంగా ఉంటే నువ్వు తలుపు తెస్తావు దేవునికి, ఆయన నీతో కలిసి జీవిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలోకి రావాలి. అందుకే మొదటిగా దేవునికి ఏమవ్వాలంటే నీ దేహం అవ్వాలి, రెండవదిగా నీ హృదయమును ఆయనకి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఆయన నీ హృదయంలో వచ్చినప్పుడు నీవు ఎలా మారుతావంటే ప్రభు క్రీస్తు యొక్క స్వరూపంలోకి నువ్వు మార్చబడతావు. ఎలా మార్చబడతాడండి? క్రీస్తు యొక్క స్వరూపంలోకి నువ్వు ఎప్పుడు మార్చబడతావు అంటే ఆయన నీలో జీవించినప్పుడు. ఎప్పుడు? మురికిగా ఉంటే మనం అక్కడ కూర్చుంటామా? చెప్పండి. ఇక్కడంతా మురికిగా ఉందనుకోండి, మీరందరూ కూర్చోగలరా? మాస్టర్ వాసన అంతా క్లీన్ చేయలేదా అంటారు. కొంతమంది ఏమో నాకు చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, క్లీన్ చేసేస్తారు. రెండు రకాలు ఉంటారు. ఒకరు చెప్పే వాళ్ళు ఉంటారు, ఒకరు ఇది మన మంత్రాన్ని క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? ప్రభు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం కొంతమందికి చూడాలి. కొంతమంది హృదయాలు దేవుని కంట కంపు కొడతా ఉంటాయంట. ఎలా ఉంటాయండి? చెప్పాలి అందరు కూడా. కంపు కొడతా ఉంటాయి. ఎందుకని? దేవుడు వచ్చి చూసినప్పుడు ఏముంటాయంట హృదయంలో కుళ్ళు ఉంటది, కుషిద్దు ఉంటది, లేదా మత్సరం ఉంటది, లేకపోతే అసూయ ఉంటది. ఇవన్నీ ఉన్నప్పుడు యేసయ్య మన హృదయంలో చూసినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన మనలోకి రావడం అనేది జరుగుతుందా? ఎందుకని? ఆయన రావాలనుకున్నప్పుడు మనకు ఎలా కనపడుతుందంట? ఓ వాసన వచ్చేసిద్దాం. ప్రభుకి వాసన వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఉంటాడు కదా? అందుకని ఒక మాట రాయబడి ఉంది. ఏం రాయబడింది? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఒకవేళ నీ హృదయము, ఒకవేళ అలాంటి అవకాశాలు, అలాంటి విషయాలు నీకు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేసుకోవాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చెప్పండి. హృదయాన్ని మనం ఎలాగ మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటామో అలాగే లోపల హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనం ప్రభుని చూసే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడట. హల్లెలూయా. త్వరగా చెప్పేస్తాను ఈరోజు. మూడవదిగా ఎఫ్ఎస్సీ పత్రిక 5:15 చదవండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5:15. చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. నా యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మూడవదిగా చెప్పండి. ఒకటి, దేహము దేవునికి ఇవ్వాలి. నీ హృదయం రెండవదిగా లోకానికి ఇవ్వకుండా, లోక ఆశలతో నింపబడకుండా. ఒక్క వారిలో రెండు కత్తులు అనేవి ఉండవు. ఉంటే లోకమైన ఉండాలి, రెండోది లేదా దేవుడైనా. కొంతమంది హృదయం అంతా లోకాశలతో నింపేసుకుంటారు, కానీ ప్రభు దగ్గరికి వస్తారు. అందుకే అంటాడు ప్రభు, ఏమంటాడు తెలుసా? నన్ను వ్యర్థముగా ఏంటంట? నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, పెద్దవలతో ఆరాధిస్తున్నారు. వాళ్ళ హృదయములు నాకు ఎలా ఉన్నాయి చెప్పండి? దూరముగా ఉన్నాయి. హృదయమేమో దూరంగా ఉంది, కానీ వాళ్ళేమో పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారు. అర్థమైందా మీకు? వారి హృదయంలో దేవుడు ఉన్నాడు, వారి పెదవులు మాత్రమే ప్రభుని, కానీ వాళ్ళ హృదయం అంతా దేంతో నింపబడిందంటే లోకము దాని ఆశలతో నింపబడి ఉన్నారు. అర్థమైందా? మూడవదిగా దేవునికి మనం ఏమివ్వాలంటే సమయం ఇవ్వాలి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏమివ్వాలి? సమయాన్ని మనం ఏం చేసుకోవాలంట? ఎవరు సద్వినియోగం చేసుకుంటారు? జ్ఞానులంట సమయాన్ని, అజ్ఞానులంట సమయాన్ని. అజ్ఞానుల సమయాన్ని ఎక్కడ గడుపుతారు? ఎక్కువ
టీవీ దగ్గర, సినిమా హాల్లో, ఫోన్ల దగ్గర, లేదా పిచ్చాపాటి మాటలు కూర్చొని ఇద్దరు కలిసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే చోట. వీళ్ళు ఎవరంటే అజ్ఞానులు అంటుంది బైబిల్. నేను కాదు చెప్పేది, గుర్తుపెట్టుకో, నా మీద రామాంటారు ఎవరంటే వీళ్ళంతా సమయాన్ని పోనీక. సమయాన్ని ఎక్కడ గడపాలి? జ్ఞానులు దేవుని సన్నిధిలో గడుపుతారు, బైబిల్ చదివే దగ్గర గడుపుతారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా దేవుని గురించి మాట్లాడుకుంటారు. దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏం పెరుగుతుంది తెలుసా? మీలో దేవుని పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు నా పట్ల చేసిన కార్యములు, నేను సీనంతో పంచుకున్నాను, సీనం చేసిన కార్యాలు నాకు పంచుకున్నాను, అప్పుడు నాలేం పెరుగుతుంది, ఆయన పెరుగుతుంది. శ్వాసము దేవుని పట్ల ఆసక్తి పెరుగుతుంది. లేదా కొన్ని విషయాల గురించి చర్చించుకుంటే ఏమైందంటే కొత్త విషయాలు కూడా తెలుస్తాయి కదా, అవునా కదా? చెప్పండి. సమయాన్ని ఎక్కువగా మనం ఎవరికి ఇవ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే అన్నిటికంటే పెద్ద సార్ నాతో సహా చెప్తున్నాను, ఈ ఫోనే పెద్ద సాతాను మన సమయాన్ని దొంగిలిస్తుంది. దీన్ని నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. నిజం చెప్పాలంటే ఫోన్ పట్టుకుని అలా మనం చూడటం మొదలు పెడితే గంటలు తెలియదు మనకి. కానీ ఒక్కసారి కూర్చొని ప్రార్థన చేసుకుంటే గంటలోపు 10 శాతం గడియారం ఒకటి చూస్తాం మనం. కానీ ఫోన్ చూసేటప్పుడు టైం చెప్తారా? గంట నిమిషాలు అయిపోయినట్టు అయిపోయింది గంట. ఫోన్ అయితే గంట ఊరిన అయిపోతుంది గంట. నైట్ భోజనం చేసి మంచం మీద పడుకొని ఫోన్ అలా చూస్తాం మొదలు పెడితే గంటలు చూస్తాం. అలా ఎన్ని గంటలు అయిపోతాయో తెలియదు. అవునా కాదా? కాదని మాత్రం చెప్పదు. ఎన్ని గంటలు వెళ్ళిపోతుందో తెలియదు. కానీ ప్రార్థన మాత్రం, ప్రార్థన చేయడానికి ఏమొచ్చారు? నిద్ర వచ్చారు. కానీ బైబిల్ చదవడానికి నిద్ర వచ్చారు. కానీ ఫోన్ చూడటానికి మాత్రం ఎవరో పోస్ట్ కూడా పెట్టారు, సాతాను పోయి ఫోన్ దగ్గర సాతాను అనకాలంటారు. అది భలే ఉంటుంది. అవి దేవునికి స్తోత్రం కలుగుతుంది. సమయమును పోనీయక. ఎంత సమయాన్ని మనం పోనిచ్చేస్తున్నాం చెప్పండి. 1 గంట పోయింది తిరిగి వస్తుందా? 1 గంట కాదు, 1 నిమిషము పోతే మన కోట్లు ఇచ్చినా తిరిగి రాదండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన సమయాన్ని ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నాం? ఈ రోజు ప్రభు ఒక ప్రశ్న మనందరినీ వేస్తున్నాడు. దేవుడు, మీరు ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతా ఉన్నారు? దేవుడు ఏమంటున్నాడంటే సమయాన్ని ఇవ్వమంటున్నాడు. నేను మొన్న కూడా చెప్పే విషయం, కృతజ్ఞతగా దేవునికి మనం ఏమివ్వాలంటే సమయాన్ని ఇవ్వాలి ఎక్కువగా. దేవుడు మనతో ఉండాలని ఆయన ఆశపడుతుంటే మనమేమో దేవునితో ఉండకుండా వేరే వాటితో సహవాసం చేస్తాం. ఫోన్తో కావచ్చు, టీవీతో కావచ్చు, మనుషులతో కావచ్చు, ఏదైనా కానివ్వచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మనతో తన కుమారుడితో సహవాసం చేయడానికి దేవుడు మనం పిలిచాడంట. దేనికి పిలిచాడు? ఆ పిలుపుకు తల్లి నిశ్చయత మనలో ఉండాలంటారు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఒక కారణం నీకు తెలిసి ఉండాలి. దేనికి పిలిచాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాక చెప్పండి. ప్రభు మనం దేనికి పిలిచాడు? కొరింథీ పత్రిక చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఇటువంటి చెప్పండి. ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని? ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని? ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని? అవునా? మరి ఎంత సహవాసం చేస్తున్నారు దేవుడితో మీరు? దేవునితో సహవాసం ఎలా సహవాసం చేస్తామంటే, మాకు పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఫ్యామిలీ ఉంది, పనులు ఉన్నాయి, ఏమో ఎట్ట కుదురుతుంది? కుదరట్లేదు పాస్టర్ గారు. మరి ఆనోకు ఎన్ని సంవత్సరాలు నడిచారు దేవుడితో? ఆనోకు ఫ్యామిలీ లేదా? ఫ్యామిలీని పట్టించుకోలేదా? ఆనోకు ఫ్యామిలీ పట్టించుకున్నా లేదా? గుర్తుపెట్టుకోండి, దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. మనం మీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత
నీ ఫ్యామిలీకి ఇవ్వాలి, నీ పనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీ పనికి ఇవ్వాలి, అలాగే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సమయం ఇస్తున్నావు కానీ దేవుని సన్నిధికి సమయాన్ని ఎందుకు వెచ్చించలేకపోతున్నారు చాలా మంది. కొంతమంది ఇస్తున్నారు సమయాన్ని, కానీ కొంతమంది ఇవ్వలేకపోతున్నారు దేవునికి ఎక్కువ సమయాన్ని. నిజంగా చెప్పాలంటే రోజుకి 2.5 గంటలు దేవునికి సమయం ఇవ్వాలి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. పదవచ్చు ఎంత? 2.5 గంటలే కదా. అంటే 2.5 గంటలు ఎవరిది? కానీ ఆ సమయం మనం దేవునికి ఇస్తున్నావా దొంగలు ఇస్తున్నావా? చెప్పండి. దొంగలు ఇస్తున్నాం మనం. ఉదయం 1 గంట, రాత్రి పడుకున్నప్పుడు 1 గంట, మధ్యాహ్నం మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు 1 అరగంట బయట చదువుకుంటే 2.5 గంటలు ఈజీగా అయిపోతా లేదా? పొద్దున్న లేకగానే 1 గంట, రాత్రి పడుకునే ముందు 1 గంట, మధ్యాహ్నం మధ్యలో 1 అరగంట వాక్యం చదువుకు. 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు అయిపోతాయి. అప్పుడు ఎంత అవుతుంది? రోజుకి 2.5 గంటలు ప్రభు దగ్గర నువ్వు గడిపినట్టు. అవునా కదా? చెప్పండి. 2 గంటల ప్రార్థన జరిగింది, 1 అరగంట వాక్యం వచ్చింది, అంటే వాక్యం అయింది, ప్రార్థన అయింది. అప్పుడు సాతాను ఎక్కడండి మిమ్మల్ని ఓడిస్తాడు? వాడు ఎప్పుడు నీ కాళ్ళ కింద ఉంచుతాడు దేవుడు. అప్పుడు ఇలా చేయండి మీరు, సాతాను ఎక్కడ ఉంటాడు మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చేస్తా ఉన్నా దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగానా? మంచిది. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే మన బలము. ఏంటంట? మేడం గారు మాట్లాడుతారండి, నీ ధనము నీ బలము. అలా బలం ఎవరికి ఇవ్వాలి? దేవుని కొరకు మన బలాన్ని, మనం ఎక్కువ మన బలాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తాం తెలుసా? మన ఇంటి కోసం, మన బిడ్డల కోసం. అవునా కాదా? చెప్పండి. మన బలాన్ని ఎక్కువ దేనికి ఉపయోగిస్తారు? భర్త అయినా భార్య అయినా ఇద్దరు కూడా. ఇప్పుడు భార్య ఇంట్లో అన్నింట్లో వంట చేసి అన్ని రకాలుగా ఇంట్లో చేయాల్సిన పనులన్నిటికీ బలం ఉపయోగిస్తుంది. అలాగే భర్త ఏమో బయటికి వెళ్లి బలం ఉపయోగించి ఇంట్లోకి కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తాడు భర్త. ఇద్దరు బలం ఉపయోగిస్తారు బిడ్డల కోసం, వాళ్ళ గృహం కోసం. అవునా? మరి దేవుని కోసం నీ బలం ఎవరికి ఇవ్వాలి? అసలు నీ దేహం ఎవరిది? మరి దేవుని బలం ఎవరికి ఇవ్వాలి? మరి దేవునికి ఎంతమంది బలాన్ని ఇస్తున్నారు? సారీ, దేవునికి బలాన్ని ఎవరికి కాదు, ఎంతమంది దేవుని సన్నిధిలో తన బలాన్ని ఉపయోగిస్తున్నారు? పరిచారకులుగా మార్చబడాలి. హల్లెలూయా. బలం అంటే దేవునికి మనం ఎలా ఉపయోగపడతాం చెప్పండి. పరిచర్య చేయాలి. ఏం చేయాలి? పరిచారకులు ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచారకులు ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఒక గొప్ప స్థానంలో ఉంచును గాక. నిజమండి ఇది ఖచ్చితంగా. పని ఎవరి పని? దేవుని పని. ఒక మాట మీకు ఉదాహరణకు ఒక మాట నేను చెప్పాలని పని చేసేవారంట ఒక చోట ఉదయకాలమున ఒక యజమాని తన పొలం యొక్క పని చేయడానికి ఉదయకాలం వెళ్ళాడంట. 100 మంది కనబడ్డారంట, తీసుకొని వచ్చాడంట, పని చేయించాడంట. మధ్యాహ్నం వెళ్ళాడంట, మధ్యాహ్నం కూడా అక్కడ కొంతమంది ఉన్నారంట, వాళ్ళని కూడా తీసుకొచ్చి పని చేయించాడంట. సాయంత్రం లాస్ట్ గంటలో కూడా కొంతమంది అక్కడ నిల్చొని ఉన్నారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగారు కదా, ఏంటయ్యా మీరు ఇక్కడ నిల్చున్నారు ఇంకా అంటే, మమ్మల్ని ఎవరు కూడా పనికి పిలవలేదనగానే సరే రండి మీరు వచ్చి పని చేయండి అని చెప్పి వాళ్ళతో కూడా పని చేయించారంట. వాళ్ళందరికీ జీతం ఇచ్చారంట ఒకే రకంగా. అప్పుడు మొదట పొద్దున అంటే ఉదయకాలం నుంచి పనిచేసిన వాళ్ళు వచ్చి అడిగారు, ఇప్పుడు ఉదయకాలం నుంచి పనిచేసిన మాకు లాస్ట్ గంటలో వచ్చిన పనిచేసిన వాళ్ళకి ఒకే జీతం ఇచ్చావు, ఇది అన్యాయం కదయ్యా, ఇలా చేయొచ్చా మీరు అని చెప్పేసి ఆ యజమానిని అడిగారట వాళ్ళు పనోళ్ళు. అప్పుడు యజమాని ఏం చెప్పాడు తెలుసా? నీకు ఉదయకాలం నీకు పని చేసాం, నీకు ఎంత ఇస్తానన్నాను. పలానా 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. నీకు 1000 రూపాయలు నేను ఇచ్చానా లేదా? వాటిలో నీకు అన్యాయం చేస్తానా అడిగాడట. నాకు ఏదైతే ఇవ్వాలో అదే ఇచ్చారు. మరి నీకేంటి లాస్ట్ గంటలో ఉంటున్నది నా ఇష్టం, అది నేను అంతే తెచ్చుకుంటా. కానీ అక్కడ యజమాని ఆలోచన చేసింది జీతము గురించి కాదు,
పండిన ఫలము గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పండిన ఫలము గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఇవ్వవలసిన జీతం గురించి ఆలోచన చేయట్లేదు. అందుకనే దేవుని పని ఎలాగ చేసినా దేవుడు వారికి ఖచ్చితంగా జీతం ఇచ్చి తీరుతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లోకంలో ఒక పని చేస్తేనే యజమానుడు జీతం ఇవ్వట్లేదా? అలాంటప్పుడు దేవుని పని చేస్తే దేవుడు వదిలేస్తాడా మనల్ని? దేవుడు ఏమైనా అన్యాయిస్తాడా? మనిషి కంటే దేవుడు గొప్పవాడు. మనిషి చేయడానికంటే దేవుడు 100 రెట్లు నీకేస్తాడు. హల్లెలూయా. మనము చివరి గంటలో ఉన్నాం. గుర్తుపెట్టుకో, ఏ గంటలో ఉన్నామండి? అందుకే ఇప్పుడు దేవుడు ఏది అడిగినా ఇస్తాడు. మనకి ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళకంటే ఇప్పుడు దేవుడు కృప ఎక్కువ ఇస్తున్నాడు. ఇంతవరకు పరిసరికి, ఇంతవరకు సేవ విధానానికి, ఇప్పుడు సేవ విధానానికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏమవ్వాలంటే మన బలమును, మన సమయమును, మన హృదయమును, మన దేహమును దేవునికి అర్పణగా ఇచ్చినముగాక. 5వదిగా మనం నేర్చుకుంటే కనుక ఇందాక మనం చదివాం 148వ కీర్తనలో. ఆ కీర్తన మన స్తుతి అనే యాగము దేవునికి అర్పించదముగాక. స్తుతులు దేవునికి మనం ఏం చేయాలి? అర్పించాలి. ఉదయకాలమున స్తుతి అర్పించాలి, రాత్రి కాలమున కృతజ్ఞతాస్తుతి అర్పించాలి. హల్లెలూయా. ఉదయకాలమునేమో స్తుతి అర్పించాలి, రాత్రి కాలమునేమో కృతజ్ఞతాస్తుతి అర్పించాలి. హల్లెలూయా. అర్థమైంది కదా? ఉదయకాలంలో ప్రభా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు మహిమ స్వరూపుడివి, నువ్వు బలమైన దేవుడివి, నువ్వు ఆశ్చర్యకరుడు అని మనం ప్రభు స్తుతించాలి. రాత్రి వచ్చేసరికి ప్రభా ఈ రోజంతా నీ కాపుదం నాకు ఇచ్చావు ప్రభా, స్తోత్రములు. ఈ రోజు మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, స్తోత్రములు. ఈ రోజు మంచి ఆహారం ఇచ్చావు ప్రభా, స్తోత్రములు. ఈ రోజు నా సజీవ లెక్కలో ఉంచావు ప్రభా, స్తోత్రములు. ఈ రోజు పనిలో సహాయం చేసావు ప్రభా, స్తోత్రాలు. ఈ రోజు ఉద్యోగంలో సహాయం చేసావు ప్రభా, స్తోత్రాలు. ఇట్లాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా స్తుతి యాగము మనం అర్పించడము గాక. స్థుతించే వారి జీవితాల్లో దేవుడు వారి జీవితాలను మార్చి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? స్థితిని మారుస్తుంది. చెరసాలలో పౌలు శిల యొక్క స్తుతి వలన చెరసాల పునాదులు కూడా కదిలినాయి అంటారు. అలాగే ద్వారములు, చెరసాల యొక్క తలుపులు తెరవబడినాయి. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తే కొన్ని బలమైన పునాదులు వేసుకొని, సాతాను పునాదులు వేసుకొని ఉన్నాయి కూడా, అవి పునాదుల ద్వారా కదులును గాక. కొన్ని ద్వారములు నీ కొరకు దేవుడు తెరచును గాక. స్తుతి ద్వారా అన్ని గొప్ప కార్యాలు ప్రభు చేయను గాక. అందుకే ఎప్పుడు మన నోట్లో ఏముండాలంటే స్తుతి. 6వదిగా నీ ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. మత్తయి సువార్త 10:36-37. చూడండి. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని గాని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకోలేదు. చాలండి. ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. మీకు చాలాసార్లు చెప్పాను. తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ప్రేమించిన వాడు నాకు పాత్రుడు. అలాగే బిడ్డనైన కుమారునైనను. కానీ మనం ఏం చేస్తాం ఎక్కువగా చెప్పండి? తల్లిదండ్రుల తర్వాత బిడ్డల తర్వాతే దేవుడు అనుకుంటాం. అవునా కాదు? ఏమనుకుంటామండి? కొంచెం జరగండి. మనం ఏమనుకుంటాం? అంత దాకా ఎందుకండి? ఆదివారం పూట ఏదైనా వస్తే మనం మానేస్తున్నాం లేదా? ఎన్నిసార్లు మానేలేదు మీరు చెప్పండి? కొంతమంది మానేస్తారు, అందరూ కాదు. కొంతమంది ఏం చేస్తున్నారు?
ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి అంటాడు దేవుడు. స్వార్థమా? కొంతమంది అంటారు బంధువులు, మీరు పాస్టర్ గారికి పని పాట లేదు అనేప్పుడు ఒక ఆదివారం మానితే ఏమైంది? ఒక ఆదివారం అంట మానితే ఒక ఆదివారం మానితే ఏమైంది? దేవుడు ఏమైనా పడతాడా? దేవుడు ఏమైనా మనం చంపేస్తాడా? ఒక ఆదివారం మానితే ఏమైందండి అంటా ఉంటారు చాలా మంది. కానీ నువ్వు అలా మానడం వల్ల ఏమైందంటే నీ ప్రాముఖ్యత లేదా నీ యొక్క, అంటే ఒక మాటలో చెప్పండి, నువ్వు ఎక్కువగా ఈ వేటిని దేనిని ప్రేమిస్తున్నావు? వాళ్ళు చెప్పిన మాటను ప్రేమిస్తున్నావు, మనుషులను ప్రేమిస్తున్నావు, కానీ దేవుని ఎక్కువగా ప్రేమించట్లేదు అన్నాడు. అంతే కదా? అంటే ఎక్కడ మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామో, ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నామో అనేది చాలా ప్రభు మనల్ని పరీక్షిస్తాడంట. ఒకసారి ఆదివారం పూటే బంధువులు వస్తారండి, లేదా ఆదివారం పూట మంచి అర్జెంట్ పని వచ్చిందండి, మంచి ఆదివారం పూటే ఫంక్షన్లు అవుతాయండి, ఆదివారం పూటే నీకు లాభం వస్తుంది. అందుకే పౌలు అంటాడు, నాకు ఏదేది లాభకరమో అది ప్రభు కొరకు నష్టమే. నేను ఒకే ఒక మాట చెప్తాను వినండి, క్రైస్తవుడికి ₹1,00,00,000 ఆదివారం లాభం వచ్చినా ఆ రోజు మాత్రం మందిరానికి రావాలి. ముగ్గురు చెప్పారు, మేము రావాలంటారు. అవునా? ఇక దేవుడికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీకు ప్రాముఖ్యత ఇస్తాడు, ప్రాధాన్యత ఇస్తాడు. అర్థమైందా? ఒక రోజు మరి ఎలాగంటే బంధువులు మరి ఎలా పోతే రేపు పొద్దున మా దగ్గర వాళ్ళు రారు కదండి. నీకు బంధువులు రావాలా దేవుడు రావాలా? దగ్గరికి దేవుడు రావాలనుకుంటే వాళ్ళలోనే చెప్పండి. ఈసారి ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు మీరు ఆదివారం పెట్టుకోవాలి, తర్వాత రోజు పెట్టుకోండి అని చెప్పండి. అప్పుడు వాళ్ళు మనం రావాలనుకుంటే విరోధులు పెట్టుకుంటారు. వాళ్ళు మాత్రం పని పోకూడదు, మనకు మాత్రం మందిరం పోవాలి. మీరు మాత్రం అది ఆలోచన చేయాలి. మరి బంధువులు మరి ఎలాంటి మరి బంధువులు కానీ వెళ్ళకపోతే మనకి ఏం పని? దేవుని బిడ్డకి దేవుని తర్వాత ఏదైనా. నువ్వు బంధువులు అన్నా ఇక్కడ తల్లిదండ్రుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ దేవుడు బంధువుల కన్నా తర్వాత రాకండి, ముందు తల్లిదండ్రుల బిడ్డల విషయంలోనే చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? చదవన్నమాట. తండ్రినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఇది చెప్పింది ఎవరో? యేసయ్య. ఎవరు చెప్పింది? తల్లిదండ్రులను ప్రేమించదని అనట్లేదు, పిల్లలను ప్రేమించదని అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. నా వైపు చూడండి, బిడ్డలకి ఏదైతే మానేస్తాం, తల్లిదండ్రులకి ఏదైతే మానేస్తాం, బంధువులు వస్తే మానేస్తాం, ఫంక్షన్లు వస్తే మానేస్తాం. మరి ఈ వాక్యము మరి అలా మానేసిన వాళ్ళకి ఏమైనా వర్తించింది ఇది? ఇక నుంచి అంటే ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది నాకు తెలియదు, మీకు తెలుసు. కానీ ఇక్కడి నుంచి ఈ ఆదివారం మొదలుకొని నీ బిడ్డలు ఎలా ఉన్నా, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నా, మీ బంధువులు ఎలా ఫంక్షన్లు అయినా ఏదైనా సరే మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. మందిరానికి వచ్చి తర్వాత వెళ్ళండి ఎక్కడికైనా. మొదట ప్రభు దగ్గర ఎంత సమయం గడుపుతున్నారు మీరు? 2 గంటలు. ఎంతసేపు అండి? 12 పడుతున్నారు. 1:30 కల్లా నేను వదిలేస్తాను. అంటే 1.5 గంటల సమయమేగా ప్రభు దగ్గర మీరు గడిపేది. ఆదివారం అంతా దేవునికి చెందిన తెగ ఫీల్ అయిపోతారు కొట్టబడి. మీరు గడిపేది ఎంతసేపు అండి ప్రభు దగ్గర? 2.5 గంటలు కూడా గడపట్లేదు ఇక్కడ చెప్పాలండి. ఈ 1.5 గంటల సమయానికి కూడా దేవునికి ఇవ్వట్లా, కాలట్లేదు వాళ్ళకి ఆ సమయం కూడా. అసలు నువ్వు దేవుడి దగ్గర గడిపితేనే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా. మీరు నమ్మండి. ప్రభు దగ్గర ఎవరైతే గడుపుతారో, ప్రభు దగ్గర ఎక్కువ సమయం ఎవరైతే వెచ్చిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తే అంటారు. ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను ఈరోజు. హల్లెలూయా.
చూడండి, నీ ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నావు? ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ, ఏమండి, ఏదైనా ఆదివారం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ, ఆదివారం ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఏదైనా పని వచ్చినప్పుడు ఎవరికి నీ సమయాన్ని ఎక్కువగా ఇస్తారు? ఒకవేళ అంతగా అర్జెంట్ అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? మధ్యాహ్నం నుంచి వస్తానని చెప్పచ్చు కదా. అసలు ఆదివారం అనేది సెలవు, కానీ అంతగా ఒకవేళ ఏదన్నా అయితే ఒక మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చు కదా. అర్థమైందా? లాస్ట్ మాట చెప్పుకుని ముగించుకుందాం. లాస్ట్ మాట, మొదటిగా మన యొక్క దేహాన్ని దేవునికి ఇవ్వాలి. 2, హృదయాన్ని ఇవ్వాలి. 3, సమయాన్ని ఇవ్వాలి. 4, 5, 6, ప్రాముఖ్యత ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. 7, మలాకి 3:10, నా మందిరంలో ఆహారం వండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధులను తీసుకుని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల, అది చేసి నన్ను శోధించిన ఎడల, అప్పుడు నన్ను అడిగిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదని సైనికులుగా దేవతలు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత ఆశీర్వాదం ఇస్తానంట దేవుడు, చెప్పండి. ఎక్కడి నుంచి ఇస్తానంట ఆశీర్వాదం? పరలోకములో దేవుని యొక్క ధననిధి ఉంది. నా వైపు చూడండి, పరలోకములో ఏముంది? దేవుని యొక్క, చెప్పండి, ధననిధి ఉంది. దేవుడు పెట్టిన ఒక షరత్ ఏంటంటే, ముందు మీ 10వ వంతు దేవునికి ఇచ్చి దేవుడిని శోధించాలి. అప్పుడు దేవుని అడగాలంట. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పరలోకాన్ని తెరిచి పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. ఏదైతే మనం విత్తుతామో అదే మళ్ళా కోసుకుంటాం. హల్లెలూయా. ఈ రోజు మీరు విత్తే ప్రతి విత్తనాన్ని తిరిగి కోసుకునే రోజు. అంటే నేను అనేది ఏంటంటే, ఎక్కడైనా ఈ ధనము ఖర్చు పెడితే వ్యర్థమైపోతుందేమో కానీ దేవుని దగ్గర ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 దేవుడు తిరిగి ఇచ్చినగా. హల్లెలూయా. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడు. ఆయన పెట్టిన షరత్ ఏంటంటే, మీరు మొదట దేవునికి దగ్గర పెట్టాలి, అప్పుడు మీరు దాని పంటని కోసుకుంటారు. ఎలాంటి పంట అంటే అది పట్టజాలనంత. పెట్టుకోండి, ఎంత? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి 7 ప్రభుకి మనం అర్పించాలి. 1 దేహము, 2 హృదయం, 3 సమయాన్ని, 4 బలము, 5 6 7 మన ధనము. చివరిగా ఏంటి? ధనం అనేది ఎక్కడుంది? ఆకర్లో. హల్లెలూయా. కాబట్టి 7 అర్పణలు మనం అర్పించడం గాక. దేవుడు మన బహుగా దీవించడం గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఈరోజు మనము 7 మనం దేవునికి సమర్పించడము గాక. మన దేహాన్ని దేవునికి ఇచ్చడము గాక, సమయాన్ని దేవునికి ఇచ్చడము గాక, హృదయాన్ని దేవునికి ఇచ్చడము గాక, అలాగే బలమును దేవునికి ఇచ్చడము గాక, మన స్తుతి యాగము దేవునికి ఇచ్చడము గాక, ప్రాధాన్యత దేవునికి ఇచ్చడము గాక, మన ధనమును దేవునికి ఇచ్చడము గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. 2 ద్రాక్ష రసములు మన మధ్యలో ఉన్నాయి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా సిద్ధపడదాం. ఈ రోజు నువ్వు ఈ వాక్య పరిచయంలో దేవుని బిడ్డలారా, మీరు వేటిని దేవునికి సమర్పించే విషయంలో అశ్రద్ధగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, ఈ రోజు వాటిని సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ బలమును దేవునికి ఇవ్వట్లేదేమో, నీ సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదేమో, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదేమో, నీ దేహమును దేవునికి ఇవ్వట్లేదేమో, స్తుతులు దేవునికి ఇవ్వట్లేదేమో, అలాగే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వట్లేదేమో, లేదా నీ దశభాగం దేవునికి